చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. Okay. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీగడ. సో నైస్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది మోస్ట్ టాక్డ్ అబౌట్. సో సాధారణంగా మాలాంటి వాళ్ళు చదువుతున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ల శక్తి సామర్థ్యాల కన్నా అనేక రేట్లు అసలు ఊహాజనితమైన స్థాయిని దాటి క్వాంటమ్ కంప్యూటర్స్ పనిచేస్తాయి. ఇప్పుడు కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఒకప్పుడు పెద్ద రూమ్ అంతా మా అన్న ఇంజనీరింగ్ చదివేటప్పుడు 78లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ పోతే ఒక పెద్ద రూమ్ అంతా ఉండేది కంప్యూటరు. సో ఆ దశ నుంచి ఇట్ హాస్ కమ్ టు పర్సనల్ కంప్యూటర్ వాజ్ ఎ బిగ్ రెవల్యూషన్. ఇప్పుడు ఇక మీకు రోజు రోజుకు మీనియేచరైజేషన్ అనేది ఒక సైన్స్ యొక్క కొత్త లక్షణం అయిపోయింది. ఇంకా చిన్నదిగా మారిపోతుంది. సో ఈ క్రమంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్కు క్లాసికల్ కంప్యూటింగ్ లేదా కన్వెన్షనల్ కంప్యూటింగ్ ఇప్పుడు మనం రోజు వాడుతున్న కంప్యూటర్ సైన్స్కు తేడా ఏంటి, అవి ఆర్ ది డిఫరెంట్? మంచి ప్రశ్న అడిగారు నాగేశ్వర గారు. ఇప్పుడు ఇంతకుముందు మీకు క్వాంటమ్ మెకానిక్స్ అంటే కొన్ని ధర్మాలు అవిచ్ఛిన్నంగా కాకుండా ఎక్కడో చోట ఒక కనిష్ట స్థాయికి వెళ్ళిపోయి అక్కడికంటే ఇంకా తక్కువకి మనం మార్చలేము అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది అన్నప్పుడు ఆ పరిస్థితి అనేటువంటిది ఎన్నో రకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి మీరు ఒక కాయిన్ ఉందండి, కాయిన్ ఎగరేసి టాస్ చేశారు, పడితే బొమ్మన పడుతుంది లేకపోతే బొరుసన పడుతుంది, రెండు కలిసి పడవు. అలాగే మీరు మనకెన్నో వ్యతిరేక రాజులు చలవన పైన కింద అంటుంటాము, ఎడమ గుడి అంటుంటాము, అటు ఇటు అంటుంటాము. ఇలా కొన్ని రకాలైనటువంటి ధర్మాలు రాసులు రెండు రూపాలు ఉండొచ్చు. ఉదాహరణకి మీరు అప్ డౌన్ అన్నారు, అదొకటే. కానీ కన్వెన్షనల్ కంప్యూటింగ్లో కూడా ఈ మన హార్డ్వేర్ అంతా కూడా ఎట్లా అర్థం చేసుకుంటుంది, ఆ హార్డ్వేర్ లోపల ఉన్నదంతా కూడా సర్క్యూటరీ, ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోపలికి మీరు కరెంటును పంపించేటువంటి విధానాన్ని బట్టి అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఆ కరెంట్ ఎలా పంపిస్తారు, పంపిస్తున్నారా పంపించరా, పంపించారనుకుంటే దాన్ని ఆన్ అంటాము, పంపించకపోతే ఆఫ్ అంటాం. ఈ ఆన్ ఆఫ్ మాత్రమే దానికి తెలుసు. మనం విజ్ఞానవంతులు కాబట్టి మనం తెలుగు భాషను రకరకాల 56 విషయాలతో భాషను నిర్మించుకున్నాము. అలాగే ఆంగ్లేయులు అయితే ఇంగ్లీష్ భాష అయితే మీరు 26 లెటర్స్తో మీరు పదాలను సృష్టించుకొని ఆ కోడ్ను అర్థం చేసుకొని ఆ స్పెల్లింగ్ చూసేసి మీరు భావాన్ని అర్థం చేసుకున్నారు. కానీ కన్వెన్షనల్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి, దానికి భాష రాదు కాబట్టి మీరు నెంబర్స్ ద్వారా మాత్రమే చెప్పాలి. నెంబర్స్ మనం వాడే నెంబర్స్ ఏంటి, దశాంశ భాగాలు అంటే 10 అంకెలు ఉన్నటువంటి సంఖ్యా విధానాన్ని మనం వాడుతుంటుంటాం. 0 నుంచి 9 వరకు, 0 1 2 3 నుంచి 9 వరకు మీరు చూస్తే 10 అయితే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ 0 1 10 అంకెలు ఉంటాయి. ఆ 10 అంకెలతోనే మీరు ఏ సంఖ్యనైనా సరే చూపిస్తుంటారు. ఏ సంఖ్య చూసినా ఆ 10 అంకెలు ఉంటాయి. మీరు ఇంగ్లీషు సాహిత్యంలో ఏ సాహిత్యం చూసినా ఆ 26 అక్షరాల్లో అటు ఇటుగా ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. కానీ కంప్యూటర్కి ఈ 10 అంకెల్ని గుర్తుపెట్టుకోవటువంటి సామర్థ్యం లేదు. ఎందుకంటే 10 రకాలుగా మనం ఈ కరెంటుని సర్క్యూట్ ద్వారా పంపించలేము. కాబట్టి ఆన్ అయ్యావా ఆఫ్ అయ్యావా అని మాకు తెలుసు. కాబట్టి దేని చేయాలి అని వాళ్ళు ఏం చేశారంటే అంటే 2 బేస్డ్గా ఉన్నటువంటి టెక్నాలజీని వాడారండి మ్యాథమెటిక్స్లో. 2 బేస్డ్గా ఉన్నటువంటి సిస్టమ్ అని ఏమంటారంటే బైనరీ సిస్టమ్ అంటారు. 2 కాబట్టి ఆ 2 ఏంటి, 1 0 మాత్రమే ఉంటాయి. మీరు ఏ సంఖ్యనైనా సరే ఈ 0తో 1తోనో చెప్పచ్చు. కాబట్టి ఈ 2 బేస్గా ఉన్నటువంటి 1 0తో ఉన్నటువంటి సంఖ్యలని వాడేటువంటి టెక్నాలజీతోనే మన సాంప్రదాయ కన్వెన్షనల్ కంప్యూటర్స్ పనిచేస్తున్నాయండి. ఈ 0ని 1 ఏమంటారు, బిట్ అంటారు. అంటే బైనరీ డిజిట్ అంటే మనం వేళ్ళు అనుకుంటాము. ఆ డిజిట్ నుంచే 10 వేళ్ళు ఉన్నాయి కాబట్టి మనకు ఈ దశాంశ డెసిమల్ డిజిట్స్ అంటుంటారు. కానీ ఇక్కడ ఆధునిక కంప్యూటర్స్లో, సాంప్రదాయ కంప్యూటర్స్లో ఏం చేస్తారు, 0 1 వాడారు కాబట్టి డిజిట్స్. అందుకే డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ రెవల్యూషన్ అన్నారు. అంటే ఎందుకంటే ఆ 0తో 1తో ఉంటాయి మీరు ఏ కంప్యూటర్ వెళ్ళినా. మరి ఎందుకని బిట్ వచ్చింది, బైనరీ అంటే 2 బేస్డ్గా ఉన్నటువంటి సిస్టమ్తో వచ్చారు కాబట్టి బైనరీ డిజిట్లో బైనరీలోంచి బిఐని తర్వాత డిజిట్స్లో టిఎస్ని తీసుకొని కలిపారండి. మనం తెలుగులో సందులు ఎలా పదాల మధ్య సవర్ణ దీర్ఘ సంధి అని, గుణ సంధి అని, ఎనాది సంధి అని చెప్తుంటారు కదా, అలా కలపడం వల్ల ఈ
బైనరీ డిజిట్స్ అలా బిట్స్ అయిందండి. ఈ బిట్స్లో మీకు 0 ఒక బిట్టు, తర్వాత 1 ఒక బిట్టు. ఇలాంటి 0లు 1లు ఒక పదంలాగా 8 పదాలుగా 8 వచ్చాయనుకోండి, 8 0లు 8 1లు, అంటే వాటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో మీకు 256 రకాలుగా మీరు వీటిని ఆ రెండింటిని పెట్టవచ్చు. 8 స్పెల్లింగ్ అనుకుంటే ఆ 8 స్పెల్లింగ్లో మీరు ఈ 2ని 0ని 1ని ఎన్ని రకాలుగా పేర్చవచ్చు అంటే 2 to the power of 8 అండి. 2 to the power of 8 అంటే అర్థం ఏంటంటే 256 రకాలుగా చేయొచ్చు. కాబట్టి ఈ 256లోకి మన తెలుగు అక్షరాలు, మన ఇంగ్లీష్ అక్షరాలను పరిచారు. ఏ అంటే ఇది, బి అంటే ఇది అని మార్చేశారు. అలాగే చిహ్నాలు, ఈ మన సో కాల్డ్ పంక్చుయేషన్ మార్క్స్, విరామ చిహ్నాలు అంటే ఈ 2 నెంబర్లను 256 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ చేయొచ్చు. అది 8 చేస్తే ఆ 8 కాంబినేషన్ ఏమంటారంటే బైట్ అంటాం. మనకు భాషలో పదం అంటే అర్థం ఏంటి? అక్షరాల యొక్క క్రోడీకరణని, అక్షరాల యొక్క పొందికన మన పదం అంటారు కదండి. ఇక్కడ 8 అనేది మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో 2 అక్షరాల పదం ఉండొచ్చు, 10 అక్షరాల పదం ఉండొచ్చు, 7 అక్షరాల పదం ఉండొచ్చు, 3 అక్షరాల పదం ఉండొచ్చు. కానీ కంప్యూటర్స్లో 8 అక్షరాల పదమే ఉంటుంది. ఆ 8 అక్షరాల్లో 0లు 1లే ఉంటాయి. అంతకన్నా పెద్ద పదం ఉంటాయి, అంతకన్నా పెద్ద చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. 8 సరిపోవట్లేదు కాబట్టి కొత్తగా ఈ 256 కంటే ఇంకా ఎక్కువ అవసరాలు వచ్చాయి, రంగులు వచ్చాయి, శబ్దాలు వచ్చాయి. కాబట్టి ఏం చేశారంటే 16 కూడా వచ్చే విధంగా చేశారు. దాన్ని హెక్సాడెసిమల్ అంటారు. అలాగే అది సరిపోకపోతే 32 వచ్చింది. అందుకనే మనం కంప్యూటర్ కొనేటప్పుడు మీకు 32 బిట్ ఆపరేటింగ్ సిస్టమా లేదా 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమా అంటుంటారు. అంటే 64 బిట్ అంటే అర్థం ఏంటంటే 64 స్థానాల్లో 0లు 1లు ఎన్ని విధాలుగా పెట్టొచ్చు అంటే రకరకాల పర్మిటేషన్స్. 2 to the power of 64 అండి. 2 to the power of 8కే మీకు 256 వస్తే ఇంకొక 2 to the power of 8కి 256 into 256 వస్తుంది. అప్పటికేమైంది? 8 into 8 16, 8 into 8 64 అయింది. కానీ మీరు అట్లా 64 రకాలుగా 0లని 1లని మీరు పెట్టగలిగితే ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. ఎన్నో రకాల పనులు కంప్యూటర్ చేయగలిగినటువంటి విధానాలు, ఎన్నో రకాల భంగిమలు, అప్లికేషన్, ఎన్నో రకాలైనటువంటి సంకేతాలు మీరు కంప్యూటర్కి ఇవ్వగలుగుతారు. తద్వారా ఇవాళ 64 బిట్ కంప్యూటర్స్ పనిచేస్తున్నాయండి. ఇప్పుడు అక్కడ ఏం చేశారు? సర్క్యూట్లోకి పంపుతావా అంటే ఆన్ 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 అని 64 సార్లు మీరు ఆన్లో పెట్టారనుకోండి, అదొక మీనింగు. 64 సార్లు మీరు 1లే పెట్టారనుకోండి, అదొక మీనింగు. 63 సార్లు ఆన్ పెట్టి 64వది ఆఫ్ పెట్టారనుకోండి, అదొక మీనింగు. ఇలా ఎన్నో రకాలైన మీనింగ్స్ ద్వారా మన హార్డ్వేర్లోకి ఈ విద్యుత్ చిహ్నాలను పంపించినప్పుడు ఆ విద్యుత్ చిహ్నాలకు అనుగుణంగా కంప్యూటర్ పనిచేస్తాయి. కాబట్టి అది కన్వెన్షనల్ కంప్యూటింగ్ అండి. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్లో ఈ రకమైన పద్ధతి పాటించరు, పూర్తిగా డిఫరెంట్ అండి. దీని పేరు ఏంటంటే క్వాంటమ్ బిట్స్ని క్యూ బిట్స్ అంటారు. క్యూ స్మాల్ యూ మళ్ళీ బిట్ మామూలు బిట్టే క్వాంటమ్ బిట్స్. ఈ క్వాంటమ్ బిట్స్లో ఏంటి? ఇంతకుముందు నేను మీకు క్వాంటమ్ మెకానిక్స్ గురించి పరిచయం చేసినట్టుగానే ఒక అణువులో ఉన్నటువంటి కణాలు లేకపోతే పరమాణువులు, ఆ పరమాణు లోపల ఉన్నటువంటి ఇంకా చిన్న ప్రాథమిక కణాలు, ఇవన్నీ కూడా చివరికి ఒక స్థాయికి వస్తాయండి. ఆ స్థాయికి మించి తగ్గవు అవి. ఆ స్థాయిలు ఎట్లుంటాయంటే 2 రకాలుగా ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఆన్ ఆఫ్. మీరు ఇంటర్మీడియట్లోనో లేకపోతే డిగ్రీలోనో మీరు చదువుకుంటుంటారు, ఎలక్ట్రాన్కి అప్ స్పిన్ ఉంది, డౌన్ స్పిన్ అనేది ఉందని అంటుంటారు కదండి. అలా మీరు ఈ పరమాణువుల స్థాయికి వెళ్ళినప్పుడు 2 విధానాలు దానికి ఉండొచ్చండి. ఆ 2 విధానాల్లో ఒక విధం అప్ అనుకుందాం, దాని యొక్క రూపురేఖలు, దాని స్థితి అంటారండి, స్టేట్ అంటారు. దాని యొక్క స్థితిని అప్ అన్న పేరు పెట్టాలనుకుందాం. అదే పరమాణువు లేకపోతే అదే ప్రాథమిక కణము ఇంకొక స్థితిలో కూడా ఉండగలుగుతుంది. ఎలాగైతే నాయనము బొమ్మగా ఉంటుంది, బొరుసుగా ఉంటుందో, ఈ ప్రాథమిక కణాలు కూడా, పరమాణువులు కూడా పై స్థాయిలో ఉండొచ్చు, కింది స్థాయిలో ఉండొచ్చు. ఈ 2 స్థాయిలని మనము 1గా 0గా భావించామనుకోండి, అప్పుడేమైంది? ఈ 1 0లు బదులు మనము ఈ పార్టికల్ యొక్క భంగిమ, ఈ పార్టికల్ యొక్క విధానం, ఈ పార్టికల్ యొక్క స్థితి పైకుందా, ఆ పార్టికల్ స్థితి కిందికుందా, ఈ రెంటిని బట్టి మనం 0 1గా భావించవచ్చు. కాబట్టి మనము 0s 1s వాడకుండా ఈ పరమాణువుల మీద మన మీద ప్రభావం కలిగించి, అమ్మ పరమాణువు నువ్వు అప్పుగా ఉండు అని, ఇంకో పరమాణువును నువ్వు డౌన్గా ఉండు అని మీరు పరమాణువుల యొక్క స్థితిని అప్గానో డౌన్గానో, అటుగానో ఇటుగానో
ముఖమో లేకపోతే వీపో చూపించే విధంగా ఇటుగానో అటుగానో ఆ రెండు వాటికి వీలుంది కాబట్టి పెట్టగలిగితే ఆ పరమాణువులే మీకు కంప్యూటర్ యొక్క చిహ్నాలు సంకేతాలు అవుతాయి. సిరీస్ ఆఫ్ ఈ స్టేట్స్ని మీరు పంపించగలిగితే కంప్యూటర్లోకి. అంటే నెంబర్స్ లాగా వాళ్ళకు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా దాని మెటీరియల్ యొక్క సిచ్యువేషన్ ద్వారా ఇవ్వడం. ఏ మెటీరియల్ అంటే అది అది ఆటమిక్ స్టేజ్లో. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరా అంటే మామూలు రోజువారీ చూసేటువంటి బ్లేడ్లు, కత్తులు, కటార్లు, బ్రాడ్లు, రప్పలు కాదు. అవి కేవలం పరమాణు స్థాయిలో ఉంటేనే ఆ క్వాంటమ్ మెకానికల్ ఇష్యూస్ ఆధారపడతాయి. కాబట్టి పరమాణు స్థాయిలోకి వెళ్ళారు కాబట్టి మీరు చాలా చాలా తక్కువ మినియేచర్ సైజులోకి, మీరు ఇంతకుముందు మినియేచరైజేషన్ అన్నారు, మీరు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ మా రూమ్ అంతా ఆక్యుపై చేసి ఉండేది అని. అప్పటి నుంచి ఇవాళ సెల్ ఫోన్లో కూడా మనకు అప్పుడు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఎంతైతే చేసేదో అంతకంటే కొన్ని వేల రెట్లు ఇవాళ మన జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్లు చేస్తున్నాయి. అంటే మినియేచరైజేషన్ చెప్పాలంటే మన మొబైల్ ఫోన్లో కంప్యూటరే. మొబైల్ ఫోన్ ఈజ్ ఎ గ్రేట్ కంప్యూటర్, స్మార్ట్ కంప్యూటర్ కదా లెక్క అది. దాన్ని మినియేచరైజేషన్ సూక్ష్మీకరణ మీరు చేశారు. అలా సూక్ష్మీకరణ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్కి మరింత అనువర్తనాలు ఉన్నాయి. ఎందుకంటే అవి పరమాణు స్థాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక నీటి బొట్టు తీసుకుందాం. ఒక నీటి బొట్టు మనం చేతిలో పట్టుకొని ఒక నీటి బిందువుని మనం వదిలేమనుకోండి, ఆ నీటి బిందువు లోపలనే ఎన్ని నీళ్లు పరమాణువులు ఉన్నాయో, ఎన్ని నీటి అణువులు ఉన్నాయో లెక్క పెడదాం. ఒక నీటి బిందువు మనం చుక్కలో ట్యాప్ సరిగ్గా ఓపెన్ చేయలేదనుకోండి, క్లోజ్ చేయలేదనుకోండి, చుక్కలు పడుతుంటాయండి. ఆ చుక్కలో ఉన్నటువంటి ఆ నీటిలో ఎన్ని అణువులు ఉన్నాయంటే మన ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. ఈ 800 కోట్ల మంది ప్రజలకి ఈ నీటి బొట్టులో ఉన్నటువంటి నీటి అణువుల్ని సమానంగా పంచితే, మీకు, నాకు, మన గంగాధర్ గారికి ఇలా అందరికి పంచితే, ప్రపంచంలో ఉన్న అందరికీ చిన్న పెద్ద ఆడ మగ అందరికి పంచినట్టయితే ఒక్కొక్కరికి దాదాపు 5 లక్షల అణువులు వస్తాయండి. ఒక అణువే, ఒక నీటి అణువే, ఒక బొట్టులోది. మళ్ళీ ఆ నీటి అణువులో మళ్ళీ ఏమున్నాయి? 3 పరమాణువులు ఉన్నాయి. ఈచ్ పరమాణు లోపల మళ్ళీ 61 ప్రాథమిక కణాలు ఉన్నాయండి. అంటే మీరు అంత తక్కువ స్థాయిలో కూడా పదార్థాన్ని సూక్ష్మీకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పదార్థాలని మీరు కంప్యూటర్ హార్డ్వేర్లో పెట్టగలిగితే ఆ పదార్థాలకి క్వాంటమ్ మెకానికల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఆ క్వాంటమ్ లక్షణాలు కూడా నేను చెప్పాను మీకు. రెండే ధర్మాలు ఉంటాయి వాటికి. నువ్వు పైన ఉన్నావమ్మా, కింద ఉన్నావా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నావా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నావా, నాకు వేరే ఫ్లోర్ రావు. కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 1 అనుకో, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే 0 అనుకో. మరి ఎవరు మారుస్తారు దీన్ని ఫస్ట్ ఫ్లోర్కో లేకపోతే సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్కో అంటే మనం కొన్ని లేజరు కిరణాలని పంపించేసి దాన్ని అవసరమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు, లేకపోతే అవసరమైతే గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకోవచ్చు. అలా పరమాణుల మీద లేజరు పల్సెస్, లేజర్ యొక్క ఈ పల్సెస్ అంటే ఏమంటారు, ఫ్లాషెస్, ఈ లేజర్ ఫ్లాషెస్తో వాటిని మార్చడం ద్వారా ఆ మార్చే క్రమంలో అవి కొన్ని కిరణాలను వెదజల్లుతాయి. ఆ కిరణాలు పట్టుకున్నట్టయితే మీరు క్వాంటమ్ మెకానిక్స్ హ్యాస్ బిన్ కన్వర్టెడ్ ఇంటూ మీకు కంప్యూటర్లోకి వచ్చినట్టు లెక్క. కాబట్టి ఈ బిట్టుని, ఈ పరమాణు యొక్క స్థితిని క్వాంటమ్ బిట్ అంటారు, క్యూబిట్ అంటారు. ఈ క్యూబిట్ బేస్ మీద పనిచేసేటువంటి విధానం కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నారండి. అంటే మీకు ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే అర్థమవుతున్నది, నేను వేరొకరికి చెప్తున్నాను, తప్పుంటే మీరు దయచేసి నన్ను సరిచేయండి. అంటే ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని ఇంత పెద్ద సెంటెన్స్లో నేను చెప్పాలి. దానికన్నా ఇలా అన్నాను అనుకోండి, దాంట్లో నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి, నేను తాగుతానన్న 3 సెంటెన్స్లు అయిపోయినాయి. అంటే ఒక్క సైన్తో 3 సెంటెన్స్లు. ఇదే చైన్ని ఇలా అనక ఇలా అన్నాను అనుకోండి, నమస్తే, మీరు రావడం మాకు చాలా సంతోషం, నీకు శుభాకాంక్షలు, ఇన్ని 100 మీనింగ్లు వచ్చాయి. నేను ఇలా అన్నాను అనుకోండి, సావగొడుతున్నారు నన్ను నాగేశ్వర్ సార్ క్వశ్చన్లు అడిగి అని మీరు అన్నట్లు వస్తుంది. నేను ఇలా అన్నాను అనుకోండి, అదొక రకమైన మీనింగ్ వస్తుంది. ఇట్లా అన్నాను అనుకోండి, నాకు గర్వం అనే మీనింగ్ వస్తుంది. నేను గర్వపడుతున్నాను నాకున్న తెలివితేటలకని. అంటే ఒక చేతిని నేను రకరకాల రూపాల్లో తిప్పడం ద్వారా వందలాది పదాలతో కూడిన పదుల కొద్ది వాక్యాల్లో చెప్పే సందేశాన్ని ఇస్తున్నాను. కరెక్ట్. ఇప్పుడు మనం మనుషులు కాబట్టి మీరు 64 కళలతో ఎన్నో రకాల భంగిమలు మీరు ప్రదర్శించవచ్చు. కానీ క్వాంటమ్ మెకానిక్స్ను ఫాలో అయ్యేటువంటి సబాటామిక్ పార్టికల్స్ అంటే పరమాణు, వాటికి 2 తెలుసు. అదే ఆ 2 తెలుసు. కాబట్టి ఆ రెండిట్లో
ఏది భంగిమ, ఏ భంగిమ మీరు ఇలా అంటున్నారా లేకపోతే ఇలా అంటున్నారా, ఈ రెండు భంగిమలో ఏదో ఒక భంగిమ చెప్పింది అనుకుందాం. అప్పుడు అది మనకు డిజిటల్ టెక్నాలజీ వచ్చినట్టు లెక్క. అంటే నాకు మీరు అంటే నేను ఈ చేయితో ఇన్ని రకాలు చేస్తున్నాను, కానీ రెండే చేసినప్పుడు నాకు ఒక్క చేయి కాకుండా లక్షల చేతులు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ నా ఒక్క చేయి ఉంటేనే నేను రెండే చేయగలిగితే నాకు ఎన్నటూ లిమిట్లెస్ చేతులు ఉన్నాయనుకోండి, నేను లిమిట్లెస్ భంగిమల్లో చూపెట్టగలను కదా. కాబట్టి మనకు ఎన్నో రకాల పరమాణులు ఉన్నాయనుకోండి, కొన్ని వేల సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి ఉన్నట్టయితే వాటిని మనం అనుగుణంగా వాటి యొక్క స్టేట్స్ని, వాటి యొక్క స్థితిని, వాటి యొక్క భంగిమల్ని మనం మార్చడం ద్వారా మాకు పరోక్షంగా మనం బయట నుంచి కొన్ని కిరణాలు పల్సెస్ పంపించడం ద్వారా వాటి భంగిమలు మనం మార్చగలిగితే చాలా చాలా స్పీడ్గా, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే పరమాణువుల యొక్క స్థాయి చాలా చాలా చిన్నది. అటువంటి చిన్న స్థాయి అంశాలని మనం హార్డ్వేర్లో పెట్టగలుగుతాం కాబట్టి మినియేచరైజేషన్ జరుగుతుంది. అలాగే ఈ పరమాణు పైకి కిందికి ఎంత తీవ్ర స్థాయిలో తక్కువ టైంలో వెళ్తాయంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ కూడా మీరు 2024 యొక్క నోబెల్ బహుమతుల గురించి చేశారు. 2023లో ఫిజిక్స్లో ఒక నోబెల్ బహుమతి ఇచ్చారండి. దాని పేరు ఏంటంటే అట్టో సెకండ్ టెక్నాలజీ అని అంటారు. అంటే ఒక సెకండ్ని మీరు కొన్ని కోటి 10,000 కోట్ల ముక్కలు చేస్తే ఎంతైతే కాల గడియ వస్తుందో దాని పేరు అట్టో సెకండ్. ఒక సంవత్సరాన్ని 365 భాగాలు చేస్తే రోజు వస్తుంది కదండి, రోజుని 24 భాగాలు చేస్తే గంట వస్తుంది కదండి, గంటను 60 భాగాలు చేస్తే మీకు నిమిషం వచ్చింది కదండి. అలా మీరు సెకండ్నే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంతైతే సంఖ్య వస్తుందో అన్ని ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్క యొక్క విస్తృతి, ఆ కాలం యొక్క గడియ, ఆ కాలం యొక్క విస్తారం ఎంత అంటే ఆటో సెకండ్ అంటారు. ఈ ఆటో సెకండ్లో కూడా కాంతిని పల్సెస్గా టక్ 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 అని పంపించవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఆటో సెకండ్ ఫ్రీక్వెన్సీలో ఒక పరమాణు ఉందండి, అది గ్రౌండ్ స్టేట్లో ఉంది, దాన్ని కొట్టేసారనుకోండి ఈ ఆటో సెకండ్లో, అంటే ఒక ఆటో సెకండ్లోనే అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, 1 అయిపోతుంది. మళ్ళీ ఈ పల్స్ తీసేస్తే మళ్ళీ 0కి వస్తుంది. దానివల్ల కంప్యూటర్ స్పీడ్ భయంకరంగా ఇప్పుడు మీరు మెగాబైట్, మీరు గగాబైట్స్ పర్ సెకండ్, ఏమయ్యా మీరు ఇంటర్నెట్ రూటర్ ఉంది, ఎంత 100 MBPS అంటుంటారు, తర్వాత GBPS అంటారు, గగాబైట్ అంటుంటారు. గగాబైట్ మీరు గగా కంటే పైన టెరా, 10^12. అంటే ఒకటి పక్కన మీరు 12 సున్నాలు పెడితే ఎంతైతే నెంబర్ వస్తుందో అది టెరా. 1 TB అంటారు చూడండి, మన హార్డ్వేర్ కెపాసిటీ అంటే 1 TB హార్డ్ డిస్క్ అంటాం. ఇంకా వేరిట్లు పెరిగితే దాన్ని పెటా అంటాం, పెటాబైట్. ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే వచ్చింది, దాన్ని ఆక్సో అంటారు. ఆక్సా లెవెల్లో అంటే ఒక సెకండ్ లోపలనే ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే ఎంతైతే ఉందో అన్ని ఆపరేషన్లు, అన్ని అరిథమెటిక్ ఆపరేషన్స్ చేయొచ్చు మిషన్ క్వాంటమ్ మెకానిక్స్లోకి వెళ్ళినట్టయితే. ఎందుకని ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరంటే ఆటమ్స్. ఈ అటో సెకండ్ ఇచ్చేదంటే, అటో సెకండ్ రావాలంటే ఎవరి మీదకి మనం ఎవరిని వాడుకోవాలి, అటో సెకండ్ రావాలంటే మళ్ళీ ఆటమ్స్ గురించి క్వాంటమ్ మెకానిక్స్ చెబుతుంది. నీకు రెండే ధర్మాలమ్మా, పైన ఉంటావా కింద ఉంటావా, అట్లుంటావా ఇట్లుంటావా అటుంటావా, కుడి పక్కన ఉంటావా ఎడ పక్కన ఉంటావా, సవ్య దిశలో తిరుగుతావా లేకపోతే అపసవ్య దిశ తిరుగుతావా, ఈ 2 లక్షణాలు ఉన్నాయి. ఆ 2 లక్షణాల యొక్క మేళవింపును సూపర్ పొజిషన్ అంటారండి. ఇవన్నీ పదాలు కొంచెం లోతైన పదాలు. ఈ సూపర్ పొజిషన్ అంటే 2 ఉండే అవకాశం ఉంది. కానీ ఆ 2 ఉండే అవకాశాన్ని మనం లేజర్ పంపించడం ద్వారా ఏదో ఒక స్థాయిని మనం పెంచవచ్చు, మార్చుకోవచ్చు. వాస్తవంగా మీరు ఇది చాలా సైన్స్ ఎందుకు ఇంత కాంప్లెక్స్గా ప్రజలకు అయింది అంటే దాన్ని చెప్పేటప్పుడు సింపుల్గా చెప్పలేకపోవడం. నాకు ఇప్పటికి గుర్తు, నా కూతురుకు నేను మ్యాథమెటిక్స్ చాలా చిన్నప్పుడు చెప్తుంటే 2 × 3 ఎంత బిడ్డ అన్నాను. 6 అన్నది. 6 ఎందుకు తల్లి, 5 ఎందుకు కాకూడదు, 7 ఎందుకు కాకూడదు అని అడిగాను. అడుగుతుంది ఉండి ఇదన్నా టీవీ డిస్కషన్ అనుకున్నాను అన్నది. ఇది ఎందుకు కాదు, అది ఎందుకు కాదంటున్నా, 2 × 3 6, 5 ఎందుకు అవుతుంది, 7 ఎందుకు అవుతుంది అన్నది. అప్పుడు నేను ఏం చేశాను అంటే, ఆయన నేను చేసిన తప్పు ఒప్పు మీరే చెప్పాలి. 2 షర్ట్లు తెచ్చాను, ఒకటి బ్లూ షర్ట్ ఒకటి వైట్ షర్ట్, 3 పాయింట్లు తెచ్చాను, బ్లాక్ గ్రీన్ అండ్ పింక్ తెచ్చి, తల్లి ఈరోజు బయటికి వెళ్ళటానికి డ్రెస్ నువ్వే ఇవ్వాలి, అయితే అది నాకు నచ్చాలి అన్నాను.
అప్పుడు అది వైట్ షర్ట్ బ్లాక్ పాయింట్, వైట్ షర్ట్ గ్రే పాయింట్, వైట్ షర్ట్ పింక్ పాయింట్, ఇట్లా 6 రకాల కాంబినేషన్లు తెచ్చింది. ఇంకా కావాలి అన్న, ఇంక ఎట్లా చేయాలన్నా అన్ని తెచ్చిన కదా అన్నది. అందుకే 2 × 3 6 అయింది బిడ్డ. 5 7 ఎందుకు కాలేదంటే నీకు రెండింటిని 3తో నువ్వు గుణకారం మల్టిప్లై చేస్తే యూ గాట్ ఓన్లీ 6 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ అని చెప్తే, నాన్న రేపు మ్యాథ్స్ నువ్వే చెప్పొచ్చు కదా మా క్లాస్లో అన్నది. అవి రైట్ సార్, మల్టిప్లికేషన్కి బేసిస్ ఇది. సో అందువల్ల మనకు ఆ బేసిక్ చెప్పకపోవడం వల్ల సైన్స్ ఇంత కాంప్లెక్స్ అయింది. అందుకే మీలాంటి వాళ్ళని పిలిపించి మేము మాట్లాడించాల్సిన అవసరం వస్తుంది.